ఏలూరు జిల్లా దెందులూరులో వైఎస్ఆర్సీపీ నేతల అక్రమ అరెస్ట్ కేసులో కూటమి నేతలకు న్యాయస్థానంలో చుక్కెదురైంది. ఏలూరు ఫస్ట్ అడిషనల్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ కోర్టు అరెస్టును ఖండించింది. దాంతో అక్రమంగా నిర్బంధించిన పెదవేగి పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ రామకృష్ణకు మెమో జారీ చేసింది. చింతమనేని కళ్ళలో ఆనందం చూడాలని పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. దెందులూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నేతల అక్రమ అరెస్టులపై సంబంధించి కూడా కూటమి నేతలకు కూడా న్యాయస్థానంలో చుక్కెదరిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి కూడా ఎవరైతే పోలీసులు కూడా అక్రమ నిర్బంధించారో వారికి సంబంధించి కూడా ఎస్హెచ్ఓ ఎవరైతే ఉన్నారో ఎస్ఐ రామకృష్ణ కూడా కోర్టు కూడా మెమో జారీ చేసింది. దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు కూడా ఉన్నారు. ఏలూరు జిల్లా విజయన విభాగం అధ్యక్షులు ఉన్నారు. సార్ చెప్పండి, 24 గంటల పాటు అక్రమ నిర్బంధాలు అరెస్టులు ఏం చూసారు? ఇలాంటివన్నీ పూర్తి స్థాయిలో కూడా ఈరోజు నిజంగా న్యాయం గెలిచింది. తప్పుడు కేసులు పెట్టి తప్పుడు అరెస్టులు చేయించాలని పోలీసులు అధికార పార్టీ నాయకులు కలిసి చేసిన ప్రయత్నాన్ని ఈరోజు గౌరవ మేజిస్ట్రేట్ గారు నిజంగా ఈరోజు మాకు న్యాయం చేశారు. న్యాయం చేయడమే కాకుండా ఇటువంటి తప్పుడు కేసులు పెట్టి రిమాండ్కి తీసుకొచ్చిన పెదవేగి ఎస్ఐ గారికి ఈరోజు మెమో కూడా ఇవ్వడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉదయం నుంచి కూడా వందలాదిగా మేము పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చారు, ఇక్కడ కోర్టు దగ్గర ఉంటే కోర్టు దగ్గరికి వచ్చారు. మహిళా కార్యకర్తలు కూడా ఈరోజు నిజంగా నేను ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి కూడా నేను చేతులు జోడించి నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. కష్టకాలంలో ఖచ్చితంగా మీకు మేము ఉన్నామని చెప్పి మా వెన్నంటే నిలబడ్డారు. దెందులూరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. 12 మంది దగ్గరగా వచ్చి తలుపులు పాలు కొట్టుకుని లోపలికి వచ్చి ఇంట్లో ఆడవాళ్ళని పక్కకు లాగి నానా ఇబ్బందులు పెట్టి జీబీ ఎక్కించుకొని ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారండి. ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన తర్వాత పోలీసు వాళ్ళందరూ నానా రకాలుగా మాట్లాడారు. ఎందుకు తీసుకొచ్చారో చెప్పలేదు. తర్వాత మా నాయకులు కార్యకర్తలు అందరూ వచ్చిన తర్వాత మా నాన్నగారును తేజ వచ్చిన తర్వాత పలానా కేసు అని చెప్పారు. కేసు అని చెప్పిన తర్వాత ఇక అటు ఈ ఫింగర్ ప్రింట్స్ అని అటు ఇటు తీసుకెళ్ళి తిప్పి మా ఊర్లో తాత సత్యనారాయణ అన్న వ్యక్తి నా ఆస్తుల మీద కాన్సన్ట్రేట్ చేసి నా ఆస్తులు ఆక్రమించుకునే ప్రయత్నం కానీ నన్ను హెరాస్ చేసే ప్రయత్నం కానీ ఎస్ఐ గారు ప్రతిదానికి ఆయనకి కొమ్ముగాత్తం, కొరూరు రామకృష్ణ గారు అండి ఎస్ఐ గారు ప్రతిదానికి కొమ్ముగాత్తం, ఏదైనా కంప్లైంట్ పట్టుకెళ్తే కంప్లైంట్ తీసుకోకపోవటం, ప్రతిదీ హెరాస్మెంట్ కింద భావించి ఎవరు ఏ ఫోన్ చేసినా తెలుగుదేశం నాయకులు వచ్చి నన్ను ఇబ్బంది పెడతాం. 20 మంది పోలీసు వాళ్ళు వచ్చి తీసుకొచ్చారు. సమాచారం కానీ ఏమీ లేదు, మాకేమి అసలు ఏం లేదు. ఆ గొడవ జరిగినప్పుడు కూడా మేము లేము అక్కడ. కావాలని చెప్పి ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం నెల్లూరు నియోజకవర్గంలో కూడా నడుపుతున్నారు. ఏదైతే నిన్నటి నుంచి కూడా జరిగినటువంటి డ్రామా ఏదైతుందో చింతమనేని కళ్ళల్లో ఆనందం చూడాలనే లక్ష్యంతో కూడా పూర్తి స్థాయిలో కూడా పోలీసులు కూడా అత్యుత్సాహంతో తమను అక్రమ అరెస్టులు చేశారు. దీనికి కూడా తమ కోర్టును ఆశ్రయించడంతో కూడా పూర్తి స్థాయిలో న్యాయస్థానంలో కూడా నిజమే గెలిచిందని చెబుతున్నారు. పూర్తిగా తామైతే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే నిన్నటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా తమకు అండగా నిలిచినటువంటి లీగల్ టీం కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా తమ రుణపడి ఉంటామని చెప్పి వారు కూడా స్పష్టం చేసి కనపడుతుంది. సాయితో రాజు, సాక్షి, ఏలూరు జిల్లా వచ్చి.